టీజీ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని డీఈ ఇల్లు సహా మరో 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ముత్యం వెంకటరమణ నివాసంలో నిర్వహిస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆయనకు సంబంధించిన ఆస్తి పత్రాలకు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తూ ఈ ఆరోపణలపై ఇప్పటికే సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ ఉదయం నుంచే ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఏసీబీకి సంబంధించిన అధికారులు సిబ్బంది అందరూ కూడా పాల్గొని స్థిర చర ఆస్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు. మనం ఇప్పుడు ముత్యం వెంకటరమణ నివాసంలోనే మనం ఉన్నాం. ఈ సోదాలకు సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముత్యం వెంకటరమణ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ ఏసీబీ డిఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తంగా 8 బృందాలు ఇందులో పాల్గొన్నట్లు మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ సోదాల్లో కీలక ఆస్తి పత్రాలకు సంబంధించి కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఈ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని కూడా మనకి ఏసీబీ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో కీలకమైన పత్రాలను కూడా చూస్తూ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా అక్కడ విజువల్స్లో క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొంత నగదు అలాగే మద్యంకి సంబంధించి బాటిళ్ళు కూడా ఇక్కడ గుర్తించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏసీబీ అధికారులు మొత్తం కూడా పాల్గొన్నారు. సోదాలు ఇంకా ఇక్కడ కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏసీబీ డిఎస్పీ ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సార్ చెప్పండి సార్, ఏసీబీకి సంబంధించి మీకు ఉంటుంది సోదాల్లో ఎంతమంది పాల్గొన్నారు సార్? ముత్యం వెంకటరమణ డి గారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి మీద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు సర్చెస్ చేయడం జరిగింది. ఇది మెయిన్ హౌస్ అండి. దీంతో పాటు ఇంకా 10 ప్లేసెస్లో ఇంక్లూడింగ్ ఖమ్మం, హైదరాబాద్ అండ్ ఖమ్మంలో కలిపి 10 ప్లేసెస్లో సర్చెస్ నడుస్తున్నాయండి. సో సర్చెస్ మార్నింగ్ 6:37 ఏరియాలో స్టార్ట్ అయ్యాయండి. ఇంకా వాట్ ఈస్ దేర్, ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాము. ఆల్రెడీ 2019లో ఈయన మీద ఒక ట్రాప్ కేసు ఉందండి. సో దీని కంటిన్యూషన్ ఇంకా ఏమున్నాయనేసి చూస్తున్నాము. ఇప్పుడు ప్రాథమికంగా ఏం గుర్తించారు సార్? ఆయన దగ్గర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా, ఈ పత్రాలతో పాటు నగదు ఏమైనా బంగారం కానీ మద్యం సీసాలు కూడా అక్కడ కనిపిస్తూ ఇప్పుడే చూస్తున్నారండి. మీరు చూడొచ్చు, అక్కడ వెళ్తే మీరు చూడొచ్చు. ఇప్పుడే అన్ని తీసాము. సో ఇట్ విల్ టేక్ టైం అండి, కొద్దిగా టైం పడుతుంది మనకు. సో మీకు ఇంకో 3-4 అవర్స్లో మీకు ఏమేమి ఉన్నాయనేసి మేము డీటెయిల్గా మీకు చెప్పగలుగుతాం. సార్ ఇప్పుడు ఏకకాలంలో ఎన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, ఎన్ని బృందాలు సార్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మీ ఆధ్వర్యం? ఇప్పుడు ఏకకాలంలో ఈ ప్లేస్ని కలుపుకొని 10 ప్లేసెస్లో నడుస్తున్నది. ఖమ్మంలో ఒక ప్లేస్లో జరుగుతుందండి. హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఒక 10 ఏరియాస్లో జరుగుతున్నాయండి. సార్ ఇటీవల ఎక్కువగా ఇలాంటివి దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. ఇది ఏ సమయంలో మీకు సమాచారం అందింది సార్ ఈయన గురించి? అంటే ఈయన గురించి మనకు 2-3 మంత్స్ నుంచి నడుస్తుందండి. సో దాని మీద వర్కౌట్ చేసాము. వర్కౌట్ చేసిన తర్వాత ఇవాళ వారెంట్ తీసుకొని కోర్టుకి వెళ్ళి వారెంట్ తీసుకొని సర్చెస్ చేయడం జరిగింది. ఇది ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు కూడా ఈ సోదాల్లో తమ బృందాలకు సంబంధించి పార్టిసిపేట్ చేశారని, 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయని డిఎస్పీ సార్ చెబుతున్నారు. అలాగే ఎవరైతే ఈ ముత్యం వెంకటరమణ ఉన్నారో ఈయన రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారని, అయితే 3 నెలల నుంచే ఈయన పైన సెర్చ్ కొనసాగిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు కూడా కీలకమైన పత్రాలకు సంబంధించి కూడా డాక్యుమెంట్ వెరిఫై చేస్తున్నారు. మనం ఇప్పుడు ముత్యంరావు నివాసంలోనే ఉన్నాము. ఈ సోదాలు అనేవి సాయంత్రానికి కొనసాగే అవకాశం ఉందని కూడా ఏసీబీ అధికారులు మనకి చెబుతూ ఉన్నారు. ఓవర్ టు యు.